ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్కు సంబంధించినటువంటి సెక్రటరీ ఇస్మాయిల్ గారు మరియు కళాభారతి భాస్కర్ గారి మరియు ఇక్కడ ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మన డ్రగ్స్కు సంబంధించిన వ్యతిరేక దినోత్సవాన్ని మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వంతో సమాంతరంగా చేయడం చాలా సమాజానికి ఉపయోగకరం. ముఖ్యంగా ప్రభుత్వానికి మా విన్నపం ఏమంటే, ఈరోజు డ్రగ్స్కు కానీ మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎవరన్నా పోరాడితే వారికి ముఖ్యంగా ప్రభుత్వం రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో మనం గమనిస్తే పెంచలయ్య అనే ఒక అతను కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు పెద్ద ఎత్తున డ్రగ్స్కు వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేస్తే ఈ మాఫియా ఏదైతే ఉందో ఈ మాఫియా వాళ్ళు ఆయన్ను చంపడం కూడా అత్యంత హేనీయంగా చంపడం కూడా మనం గమనించాం. అంటే ఎవరైనా సరే సమాజంలో ఈ అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఈ విధంగా చేస్తే మిగతా వారు ఏ విధంగా స్పందిస్తారు? కాబట్టి ఖచ్చితంగా ముందు వారికి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాలో ఏజెన్సీ ఏరియాల్లో మనకు గంజాయి పండించడం కూడా మనం చూస్తున్నాం. వారికి కూడా ప్రత్యామ్నాయ మనకు ఆదాయ మార్గాన్ని ప్రభుత్వం చూపించాలి. ఈ రవాణాను తర్వాత వినియోగదారులను కూడా ఎక్కువగా మనం గమనించినట్లయితే విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పాఠశాలలు, యూనివర్సిటీల్లో వీటి యొక్క ప్రభావం యువత మీద ఎక్కువగా ఉంది. ఎక్కువగా బిస్కెట్లు, చాక్లెట్లు, ఈవెన్ ట్యాబ్లెట్ల రూపంలో కూడా ఈరోజు ఈ డ్రగ్స్ను గంజాయిని కూడా అమ్మడం మనం చూస్తున్నాం. ఈ విధంగా ఉంటే మనం ఖచ్చితంగా సమాజంలో యువత ఏదైతే చెడుదారి పడితే వారికే కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలను కూడా మనం తుట్లు పొడిచినట్లయితే అది సమాజానికి కూడా ఇది మంచి పరిణామం కాదు. కాబట్టి భవిష్యత్తులో వీటన్నిటినీ ఈ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను, యువతను ముఖ్యంగా చైతన్యపరుస్తూ మంచి సమాజాన్ని నిర్మించడంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.